హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ఈరోజు చేసే వీడియో ఏంటి చూడండి, తప్పకుండా మిస్ అవ్వద్దు. మేము ఎక్కడికి వెళ్తున్నాము, మార్నింగ్ 5 కల్లా రెడీ అయిపోయామండి. ఎక్కడ వెళ్తున్నాము తప్పకుండా చూడండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అమ్మ వాళ్ళ దగ్గరేనండి అందరం కలిసి వెళ్తున్న ఊరు. 180 కిలోమీటర్లు అండి వెళ్ళాల్సిన ఊరు, భీమవరం సైడ్ అనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాను ఆ ఊరికి కూడా. మా సిస్టర్ మ్యారేజ్ అనమాట. మ్యారేజ్కి అక్కడికి వెళ్తున్నాం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మా పిల్లలు ఇంకా బస్కి టైం ఉందని చెప్పి ఆడుకుంటున్నారు. ఇక్కడ బస్ కోసం వెయిటింగ్ అండి. ఈ గ్రీన్ శారీ అంటే మా ఆంటీ నా వీడియో గురించి మనుషులు కాని ఏం చెప్తారు. నువ్వు అంటే 2 లక్షలు 3 లక్షలు అయినాయి బంగారం అని చెబుతావు. నేనే చెప్పాను. నేను తీసిన షార్ట్ వీడియో కోసం ఆమె అలా సరదాగా జోక్కుగా నన్ను అలా అంటుందన్నమాట. నా వీడియో మా వారు మేము బస్సుకి వెళ్ళే వరకు ఇంకా మా వారు రావట్లేదండి, అంత జర్నీ నేను చేయలేనమ్మా అన్నాడు. ఇంకా అందుకని అంటే కొంచెం కాలు నొప్పిగా ఉంటుందండి తనకి, ఎక్కువ కూడా కూర్చోలేడు. అంత దూరం రాలేనమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పాడు. మేము వెళ్ళే వరకు మా వారు ఇంకా అక్కడ ఉండి తర్వాత మార్కెట్కి వెళ్ళిపోయాడు అనమాట. మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ అక్క అనమాట. వైట్ శారీ మా చిన్న పెద్దమ్మ, మా అక్క, ఇంకా మా అన్నయ్య, నేను ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి, మా ఆయన తప్ప. ఇంకా అక్కడ అందరూ మా బంధువులు ఉన్నారు. బస్ పెట్టారనమాట. ఇంకా అందరు మా పిల్ల మా కోళ్ళ అనమాట, తను మా అల్లుడు. ఇంకా అందరూ నిద్రపోయారండి కొంతసేపు. ఇంకా గన్నవరం వచ్చాము ఎయిర్పోర్టు. ఇక్కడికని పెళ్ళిదేనండి. ఊహించింది ఏంటంటే ఇక్కడ వస్తున్న పాస్టర్ గారు తరపు మా తమ్ముడు అక్కడ సేవ చేస్తాడండి, ఆయన పక్కన ఉంటారు. మా తమ్ముడు కూడా వచ్చాడండి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను వస్తాడని. మేము బోధించేస్తున్నాం ఉన్నప్పుడు తను వచ్చాడు. షాక్ అయిపోయారనమాట. ఇంకా మా అన్నయ్య మేము భోజనం చేస్తుంటే అలా వీడియో తీశాడనమాట. నిజంగా భలే ఆనందం వచ్చింది. మా తమ్ముడు అలా దేవుడి సేవ చేస్తుంటే. ఆయన పెద్ద పాస్టర్ గారండి, ఆయన యూట్యూబ్లో కూడా ఉన్నారు, తెలుసు చాలామందికి. ఆయన కిరణ్ పాల్ గారని. ఇంకా ఆయనతో ప్రేయర్ చేయించుకున్నాము వెళ్ళేటప్పుడు. ఇంకా సరదాగా పిల్లలు ఇంకా పిల్లలు అక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తున్నారు చూడండి. పెళ్ళి మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసామన్నమాట. ఎండలు మామూలుగా లేవండి బాబోయ్. ఇంకా వస్తుంటే మాత్రం వర్షం పడిందండి. మల్లుడు మా మాయ చూడరా అని సరదాగా ఆట పట్టిస్తున్నాడు. ఇదిగోండి మధ్యలో ఫుల్ వర్షం అనమాట, మామూలుగా పడలేదండి. కొన్ని చోట్ల పడుతుంది, కొన్ని చోట్ల పడట్లేదు. అసలు మామూలుగా లేదండి వర్షం మాత్రం. ఏదైనా పల్లెటూరు చాలా బాగుంటుంది కదండి, చక్కగా. అక్కడ ఎక్కువగా రొయ్యల చెరువు, చేపల చెరువు అవి ఎక్కువగా అనిపించినాయండి మాకు. చోట కూడా మేము వెళ్ళామండి, ఎండు చేపలు మెత్తలు అమ్ముతుంటే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. ఇంకా మేము వచ్చేసేసాము. చూడండి ఎలా పడుతుందో వర్షం. మళ్ళీ విజయవాడ వచ్చిన తర్వాత వర్షం లేదండి. కొన్ని ఊళ్ళు అట్లా వర్షం బాగా పడిందండి. మా అల్లుడు నేననమాట. వాడంటే నాకు భలే ఇష్టం అండి.
సరదాగా నేను మా అల్లుడు పెళ్ళికి వెళ్ళి ఇప్పుడు వచ్చామండి. టైం వచ్చి 10 అయిందండి. ఇప్పుడు వచ్చాము. ఇంకా వంట అయితే ఏం చేయలేదండి. వస్తూనే టిఫిన్ తెచ్చేసుకున్నాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.